ఒకవేళ కరోనా వల్ల మనం బ్రతికి బయటపడ్డాం అలాగని చెప్పి మనము జీవితాంతము భూమి మీద ఉంటామా? నో, నాట్ అట్ ఆల్. ఎర్త్ ఈస్ నాట్ ఎ సేఫ్ ప్లేస్ టు లివ్ ఇన్. మనము ఈ భూమి మీద జీవించడానికి సేఫ్ ప్లేస్ కానే కాదు. బైబిల్ సెలవిస్తుంది, కొద్ది కాలం అయిపోయిన తర్వాత దేవుడు తిరిగి వచ్చిన తర్వాత కొత్త ఆకాశం కొత్త భూమి దేవుడు మనకి ఇవ్వబడుతున్నాడు. ఇప్పుడున్న ఆకాశం కానీ భూమి కానీ గతించిపోతాయి. ఇది శాపగ్రస్తమైన భూమి కాబట్టి దేవుడు ఇచ్చిన టైంకి అది ముగించబడుతుంది. సో ఇవన్నీ కూడా సర్వసాధారణము, సహజంగా, కామన్ గా వస్తూ ఉంటాయి. వచ్చిన వారిని మనం తక్కువ చేసి చూడటము, రాని వారు ఏదో నీతిమంతులుగా మనం అనుకోవడము అసలు కానే కాదు. ఒక్కొక్కసారి ఈ రోజు మనకు వస్తుంది, ఇంకొకరికి వస్తుంది. ఇది ఇంకా ఎంతకాలం ఉంటుందో తెలియదు. మనం నిన్న విన్నాము సెషన్ లో థర్డ్ వేవ్ కూడా రెడీగా ఉంది. ఆ థర్డ్ వేవ్ లో, సెకండ్ వేవ్ లో ఒకవేళ మనం ఎస్కేప్ అయితే థర్డ్ వేవ్ లో మనం దొరుకుకోవచ్చు, మనం చెప్పలేము. సో కానీ ముఖ్యమైనది ఏంటి అంటే, కరోనా వచ్చో లేకపోతే ఏదో సహజమైన మరణం వచ్చో, వ్యాధి వచ్చో, యాక్సిడెంట్ అయిపోయో, లేకపోతే ఏదో విధంగా మనం చనిపోతాం. ఆ చావును మాత్రం మనం జయించలేము. కానీ ఒకటి మాత్రం ఏంటి అంటే, పాపము మనలో ఉందా లేదా అనేదే దేవుడు చూసేది. మనల్ని ఆయన పరిశీలన చేసినప్పుడు మనం పాపంతో ఉన్నామా లేదా, మనం చనిపోయే స్టేజ్ వచ్చినప్పుడు, చనిపోతున్నప్పుడు, క్యాన్సర్ వచ్చి చనిపోయాడా, కరోనా వచ్చి చనిపోయాడా, లేకపోతే యాక్సిడెంట్ అయి చనిపోయాడా, అది కాదు ముఖ్యమైనది. కానీ చనిపోయినప్పుడు పాపంతో చనిపోయామా, పాపం లేకుండా చనిపోయామా అనేది దేవుడు చూస్తాడు. ఒక వ్యక్తి కరోనాతో చనిపోయాడు అనుకుందాం, బట్ హీ హాస్ నో సిన్ ఇన్ హిస్ లైఫ్. చాలా నీతిగా జీవించాడు, కానీ పాపం కరోనా వచ్చి చనిపోయాడు అనుకుందాం. మరొక వ్యక్తి కరోనాను జయించాడు, లేదా కరోనా రాలేదు, కానీ ఇష్టానుసారంగా, ఈ లోకానుసారంగా తినుచు త్రాగుతూ ఎంటర్టైన్ చేసుకుంటూ, లైఫ్ ని హ్యాపీగా సంపాదిస్తూ, బిజీగా లైఫ్ లో ఉండి పాపం చేసుకుంటూ ఉండి చనిపోయాడు అనుకుందాం. ఎవరు చనిపోయిన తర్వాత పనిలోకి వెళ్తారు? కరోనా వచ్చి లేకపోతే ఎటువంటి వ్యాధి వచ్చినా చనిపోయినప్పటికీ వారిలో పాపం ఉందో లేదో దాన్ని బట్టే దేవుడు నిర్ణయం తీసుకుంటాడు, అతన్ని పరలోకం తీసుకెళ్లాలా, నరకం తీసుకెళ్లాలా. సో తీవ్రమైనది, సీరియస్ థింగ్ ఏంటి అంటే, పాపము మన జీవితంలో లేకుండా చూసుకోవడం. సో కరోనాను బట్టో లేకపోతే ఇంకొక వ్యాధిని బట్టో అవమానం వచ్చేస్తుంది, సేవకులకు వస్తుంది, సంఘంలోకి వస్తుంది. కానీ మనం ప్రికాషన్స్ తీసుకొని జాగ్రత్తగా ఉండాలి. అంతేగాని దాన్ని బట్టి మనం కెనాట్ జడ్జ్ ఎనీవన్. మనం ఎవరిని తీర్పులోకి తీసుకొనకూడదు, ఎందుకంటే ఇది సహజంగా వచ్చేది. తీర్పులోకి దేవుడు తీసుకుంటాడు మనలో ఉన్న పాపాన్ని బట్టి. సో వాక్యం చదువుకొని ముందుకు వెళ్ళిపోదాం. సెకండ్ క్రానికల్స్ 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం. మనందరికీ తెలిసిన వచనమే తీసుకుంటున్నాను, 14వ వచనము. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచును. చాలు, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు ప్రభువా. మీరు ఇచ్చిన ఈ మరొక నూతనమైన ఆదివారం బట్టి మేము స్తుతిస్తున్నాం. మొదటి వారం ప్రభువా మీరు మాకు ఇచ్చారు, అందుని బట్టి మేము స్తుతిస్తున్నాము. ఎంతో మంది ప్రభువా మా రాష్ట్రాల్లోనే, మా దేశంలోనే ఎంతో మంది ప్రభువా హాస్పిటల్లో ఉన్నారు, బెడ్ మీద ఉన్నారు, వ్యాధిగ్రస్తులై ఉన్నారు ప్రభువా. కరోనా వైరస్ ప్రభువా ఎంతో వీక్నెస్ తో వాళ్ళు ప్రభువా బాధపడుతున్నారు. అయినప్పటికీ నాయన మమ్మల్ని ఎందుకనో కనుకరించి మీ కృపను చూపించి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి మమ్మల్ని ఇక్కడ ఉంచావు. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మేమేదో నీతిమంతులమనో, మేమేదో గొప్పవారమనో కాదు, కానీ ఎందుకనో మా పట్ల మీ ప్రేమ, మీ కనికరము ఇంతవరకు ఉంచావు. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. మరి ప్రభువా అది మేము గుర్తెరిగి తగ్గించుకొని మా చిరునడతలు విడిచిపెట్టి
మిమ్మల్ని వెతికి ప్రార్థన చేసుకునే వారుగా మేము ఉండేలాగా నా సహాయం దయచేయండి. మరి ప్రభువా, ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నా, బయట పరిస్థితులు ఎటువంటిగా ఎలా సంభవించినప్పటికీ, భయము కలుగుతున్నప్పటికీ, చింత ఆందోళన ఉన్నప్పటికీ, విశ్వాసము కోల్పోతున్నప్పటికీ ప్రభువా, మీ సన్నిధిలో మేము ఉండాలని, మీ మాటలు వినాలని, మీ సన్నిధిని అనుభవించాలని ఇక్కడ మేము కూడుకొని ఉన్నాం. మరి ప్రభువా, మీ ఆత్మతో మమ్మల్ని నింపండి. మరి ప్రభువా, ముఖ్యంగా నా నోటిని ప్రభువా మీ బుర్రగా వాడుకోండి. అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు మీ పరిశుద్ధ రక్తంతో కడిగి శుద్ధి చేయండి. ఇళ్లలోనే ఉండి ప్రభువా, ఆన్లైన్ ద్వారా చూస్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క వ్యక్తిని ప్రభువా మీరే మీ హస్తాల్లో తీసుకొని, ఇటువంటి ఇబ్బందులు, ఇటువంటి సమస్యలు, ఆన్లైన్ ఇంటరాక్షన్స్ ఏమి లేకుండా, డిస్టర్బెన్సెస్ లేకుండా మరి ప్రభువా మీరే కనికరించి మాకు కావాల్సిన మాటలు అనుగ్రహించమని, మీరే ముందుకు నడిపించమని యేసు అనే శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన సమర్పించుకున్నాం తండ్రి. ఆమేన్. మనము ఆ అధ్యాయంలో వచనం చూసినప్పుడు 4 things అక్కడ దేవుడు చెప్పాడు. మనము చేయాల్సిన 4 పనులు, తర్వాత దేవుడు చేయాల్సిన పని అక్కడ మనం చూస్తాం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని, ఫస్ట్ థింగ్ అంటే తగ్గించుకొని, హంబల్ అవర్ ప్రార్థన చేసి, ప్రే, నన్ను వెతికి, సర్చ్ ఫర్ గాడ్, తమ చెడు మార్గంలో విడిచినట్లా. అది మనం చేయాల్సిన భాగం, మన పార్ట్. వాట్ వి షుడ్ ఈస్ ఫస్ట్ ప్రార్థన. మనకు తెలిసిందే, తగ్గించుకోవాలి, అలాగే చెడు నడతను విడిచిపెట్టాలి, పాపం లేకుండా చూసుకోవాలి, దేవుణ్ణి సర్చ్ చేయాలి, వెతకాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుతాను. దేవుడి పని దేవుడు చేస్తాడు ఎప్పుడు అంటే మన పని మనం చేసినప్పుడు. మన పని మనం చేయకుండా దేవా నా దేశాన్ని స్వస్థపరచు, దేవా నన్ను స్వస్థపరచు, దేవా నన్ను పరలోకం తీసుకెళ్ళు అంటే అది జరగని పని. ఎందుకంటే మన పని మనం పూర్తిగా చేయాలి. పూర్తిగా చేయడం అంటే బైబిల్ వాక్యం చదువుకొని ప్రార్థన చేయడం మాత్రమే కాదు. ఇక్కడ మెన్షన్ చేసింది, ఇక్కడ చెప్పాడు 4 పనులు మనం చేయమన్నాడు. 1, మనల్ని మనం తగ్గించుకోవాలి. మనం ఎంతవరకు తగ్గించుకుంటాం మనం చూడాలి. మనకు తెలుసు తగ్గించుకోవడం అంటే సంఘంలో లేకపోతే ఆరాధనలో తగ్గించుకోవడం కాదు. మన ఇంట్లో ఉన్నప్పుడు, ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు, మన సంభాషణలో, మనము ఇతరులతో ఏదైనా పని చేయాల్సి వచ్చినప్పుడు, వాళ్ళు ఏదైనా మన మాట అన్నప్పుడు అక్కడ మన తగ్గింపు స్వభావము కనపరచాలి. అలాగే ప్రార్థన చేయాలి, దేవుణ్ణి వెతకాలి, పాపం లేకుండా చూసుకోవాలి. మరి దేవుణ్ణి వెతుకుతున్నామా? ప్రార్థన చేస్తున్నాం, ఓకే. సమస్య వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ప్రార్థన చేస్తారు. ఎందుకంటే ప్రాణంకి ఎవరికి తీయకుండదు. ప్రాణం అంటే ప్రతి ఒక్కరు బ్రతకాలనుకుంటారు, ప్రతి ఒక్కరికి స్వస్థత జరగాలనుకుంటారు. కానీ దేవుని వెతుకుతున్నామా? ఆర్ వి సర్చింగ్ గాడ్? వి షుడ్ సీ ద వరల్డ్ త్రూ గాడ్స్ ఐస్. అది ఈరోజు మన మెసేజ్ టాపిక్. దేవుని కళ్ళతో ఈ ప్రపంచాన్ని మనం చూడాలి. ఈ ప్రపంచము, ఈ లోకము, ఈ తెగుళ్ళు, వైరస్, లేకపోతే యుద్ధ సమాచారము, భూకంపాలు, ఇవన్నీ కూడా చివరి దినాల్లో మనం చూస్తాము అన్నాడు దేవుడు. సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభువే చెప్పిన మాట ఏంటంటే, యుద్ధ సమాచారం మనం చూస్తాం, మీరు మోసపోతారు. ఇవన్నీ కూడా చాలా పెద్ద లిస్టే ఉంటుంది. మత్తయి సువార్తలు, లూకా సువార్తలు అన్ని కూడా దేవుడు మెన్షన్ చేశాడు. దేవుడు మెన్షన్ చేసిందంటే పెద్ద లిస్ట్ మెన్షన్ చేశాడు. ఏంటి అంటే సూచనలు మనకు తెలియజేశాడు, గుర్తులు మనకు తెలియజేశాడు. ఒకవేళ ఈ బైబిలే మనకు లేకపోతే మనం కూడా అందరిలాగే భయము, అవిశ్వాసంతో నిండిపోయేవాళ్ళం. ఉదాహరణకు పోయిన వారం మా ఫ్రెండ్ ఒక అతను కొలీగ్ ఫోన్ చేశాడు. ఏంటి రవి, ఏం జరుగుతుంది అసలు? మన కంపెనీలో ఒక అబ్బాయి చనిపోయాడు, ఇంత దారుణంగా ఉన్న పరిస్థితుల్లో మా పక్కన ఉన్న వారు చనిపోయారు, హాస్పిటల్లో ఇంత దారుణంగా పరిస్థితి, ఆక్సిజన్ దొరక్క ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నాయి, వెళ్తున్నారు. లాస్ట్ టైం వచ్చినప్పుడేమో కనీసం కొంత టైం ఉండేది, ఇప్పుడైతే 1 week లోనే 10 days లోనే చనిపోతున్నారు. చనిపోయిన తర్వాత మనుషుల్ని కాల్ చేయడానికి కూడా వాళ్ళ స్థలాలు దొరకడం లేదు. హైదరాబాద్ లోనే అలాగే ఉంది, ఆంధ్రప్రదేశ్ లోనే అలాగే ఉంది, దేశం అంతా అలాగే ఉంది. ఇంత దారుణంగా ఉన్న పరిస్థితులు రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఈజ్ అ నాన్ క్రిస్టియన్. ఏం జరుగుతుందో నాకు తెలియదు. అసలు మనం ఏం ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం ఏంటి? అసలు చాలా భయంగా ఉంది. బయటికి వెళ్తానే కూరగాయలు తెచ్చుకోవాలన్నా భయంగా ఉంది.
నేను జాగ్రత్తలను తీసుకుంటున్నాను, అయినా కూడా ఎవరు వచ్చి నన్ను అంటించేస్తారో, ఎవరి ద్వారా నాకు అంటుకుంటుందో నాకు తెలియదని భయపడుతూ ఉన్నాడు. అతనికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. భయంతో చెప్తున్నాడు, అర్థం కావడం లేదు. ఈజ్ రియాక్షన్. ఇప్పుడున్న పరిస్థితి చూసి అతని రియాక్షన్ అది. బట్ వాట్ షుడ్ బి ద రియాక్షన్ ఆఫ్ క్రిస్టియన్? ఒక క్రైస్తవుడుగా మన రియాక్షన్ ఏంటి? మనం కూడా వాళ్ళలాగే భయపడిపోవడం, వాళ్ళలాగే ఆందోళన చెందడం, వాళ్ళలాగే విశ్వాసం కోల్పోవడము. సో వాట్ ఇస్ ద డిఫరెన్స్? అలాగైతే డిఫరెన్స్ ఏంటి? ఒక క్రైస్తవేతరుడికి లేకపోతే నాన్ క్రిస్టియన్ కి, క్రైస్తవుడికి మరి డిఫరెన్స్ ఎక్కడ మనం చూపించగలం? వాక్యాలు ప్రసంగాలు చెప్పినప్పుడు కాదే, వాక్యము ప్రసంగం విన్నప్పుడు కాదు కదా క్రైస్తవం అంటే. ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడే ధైర్యం కలిగి ఉండాలి. మన ప్రికాషన్స్ మనం తీసుకుంటూ మన హృదయంలో ఎక్కడా కూడా ఆ భయము ఆందోళన రాకుండా చూసుకోవడం, అది మనం చేయగలుగుతున్నామా? ఎదుటి వరకు వచ్చినప్పుడు మనం సలహాలు చెప్తాం, ఓకే అందరూ చేసేదే. అదే మనకొస్తే, అది నాకొస్తే, నా కుటుంబానికి వస్తే, హౌ కెన్ బి డీల్ అంటే హౌ కెన్ బి థింక్ అబౌట్ దట్? మనం ఎలాగా డీల్ చేయగలం? మనము నిలబడగలమా? భయపడుకోకుండా ధైర్యంగా ఉండగలమా? అది దేవుడు చూసేది. ఇటువంటివి మన జీవితంలో, మన కుటుంబంలో దేవుడు పర్మిట్ చేసినప్పుడు మనం మన రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది అనేది దేవుడు చూస్తాడు. మన విశ్వాసాన్ని ఎలా కాపాడుకుంటాము అని దేవుడు చూస్తాడు. మర్చిపోకండి, దేవుడు మనకి ఇటువంటివి ఏమి పర్మిట్ చేసినా ప్రాణం మాత్రము ఆయన చేతిలోనే ఉంటుంది. ప్రాణము ఎప్పుడు తీసేయాలో, ఎప్పుడు మనము ఆయుష్ ఎంతవరకు ఉండాలో దేవుడి చేతిలోనే ఉంటుంది. ఆ ప్రాణం ఉన్నంత వరకు మనం భయపడవసరం లేదు. దేవుడు మనతో ఉన్నంత వరకు మనం భయపడవసరం లేదు. రోగాలు వస్తూ ఉంటాయి, తెగుళ్ళు వస్తూ ఉంటాయి, వైరస్ వస్తూ ఉంటాయి, సమస్యలు వస్తూ ఉంటాయి. దాన్ని మనం ఎలా అధిగమించాలి, ఎలా మనం ముందుకు సాగిపోవాలి అంటే, మనము ప్రతిరోజు బైబిల్ చదువుతున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, వాక్యం వింటున్నాం, ఆదివారం వచ్చి ఆరాధనలో పాల్పంచుకుంటున్నాం. అలాగే ఇటువంటి ప్రసంగాలు చాలా విన్నాం. నౌ స్టార్ట్స్ యాక్చువల్ లివింగ్. ఇప్పుడు మనం చూపించాల్సింది. ఇటువంటి పరిస్థితులు మన చుట్టూ ఉన్నప్పుడు, మన ఫ్యామిలీలోనే ఉన్నప్పుడు, మనకే వచ్చినప్పుడు మనం ఏ విధంగా రియాక్ట్ అవుతున్నాం? మనం కూడా అందరిలాగా భయపడిపోతున్నామా? దెన్ వీఆర్ నాట్ ఎ రియల్ క్రిస్టియన్. మనం అందరిలాగా విశ్వాసం కోల్పోతున్నామా? మనం అసలు క్రైస్తవ్యమే కాదు మనది. అసలు మన బైబిలే తెలియదు సరిగ్గా. when we see the world through God's eyes, దేవుని కళ్ళ ద్వారా మనం ఈ ప్రపంచాన్ని చూసినప్పుడు మనకు భయం ఎందుకు వేస్తుంది? అసలు దేవుణ్ణి కళ్ళతో ఈ ప్రపంచాన్ని ఎలా చూడాలి? దేవుణ్ణి వెతకమన్నాడు. అక్కడ మనం దినవృత్తాంతం చదివినప్పుడు దేవుని వెతుకుడి. దేవుని ఎలా వెతుకుదాం? దేవుడి కళ్ళతో ఎలా చూస్తాం? దేవుడు మనకి ఇచ్చిన బైబిల్, దేవుడు మనకి ఇచ్చిన గొప్ప వరము ఏదైనా ఉంది అంటే క్రైస్తవులకి, దేవుని పిల్లలకి బైబిలే. ఈ బైబిల్లో మనకి దేవుడు అన్ని ఇచ్చాడు. ఈ రోజు ఏం జరగబోతుంది, భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అన్ని మనకు తెలియజేశాడు. గతము, చరిత్ర ఏ విధంగా జరిగింది, ఇవన్నీ కూడా మనకు తెలియజేశాడు. ఆ బైబిల్ చదవకుండా, బైబిల్ పక్కన పెట్టేసి మనం ఒకవేళ ప్రపంచాన్ని చూసినట్లయితే, చుట్టూ ఉన్న లోకాన్ని చూసినట్లయితే మనకు భయం వేసేస్తుంది. మనకు అందరిలాగే మనకు విశ్వాసం కోల్పోతాం. అందరిలాగే మనం కూడా బాబోయ్ ఏమైపోతుందో, ఒకవేళ నాకు వచ్చేస్తే, నా పిల్లలకు వచ్చేస్తే, నా భార్యకు వచ్చేస్తే, నా తల్లికి వచ్చేస్తే, నా తండ్రికి వచ్చేస్తే నా పరిస్థితి ఏంటి అనే భయంతో, ఆందోళనతో మనం ఏమవుతామంటే ఇంకా అందరిలాగే మన పరిస్థితి కూడా అయిపోతుంది. ఆదివారం మందిరంకి వెళ్తాము, వాక్యం చదువుతాము, ప్రార్థన చేస్తాము, కానీ బైబిల్ ద్వారా, ఈ వాక్యం ద్వారా మనం ఈ ప్రపంచాన్ని చూడలేకపోతే మనకి బయట వారికి పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు. ఇప్పుడు దేవుని వెతకాలి అని వాక్యం సెలవిస్తుంది. దేవుని వెతకాలి అంటే సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే కాదు, నిజంగా మనం దేవుణ్ణి వెతికి, దేవుని పిల్లలుగా దేవుణ్ణి వెతుకుతూ ప్రార్థన చేసుకుంటూ మనల్ని మనం తగ్గించుకొని మనలో పాపం లేకుండా ఉన్నట్లయితే అసలు ఇటువంటి సమస్యలు వచ్చాయంటారా? ఒక విధంగా చెప్పాలంటే అలా చేయలేదు కాబట్టే దేవుని పిల్లలు ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇప్పుడున్న సేవకులు అలా చేయలేదు కాబట్టే ఇప్పుడున్న పరిస్థితులు అలా ఉన్నాయి. ఇప్పుడున్న క్రైస్తవులు ఆ విధంగా జీవించలేదు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులు అలా ఉన్నాయి. బట్ అగైన్ గాడ్ ఈస్ సేయింగ్, మనం దేవుని వెతికినట్లయితే, దేవుని సన్నిధిని మనం అనిపించినట్లయితే, ఆయన దగ్గర మన సమయం గడిపినట్లయితే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? మనల్ని స్వస్థపరుస్తాడు,
దేశాన్ని స్వస్థపరుస్తాడు. అది పాత నిబంధన అయితే. కొత్త నిబంధనలో 2 సూచనలు గురించి మీకు చూపించాలని ఆశపడుతున్నాను. మత్తయి సువార్త 24వ అధ్యాయం. చాలా సూచనలు దేవుడు మనం తెలియజేశాడు. మనం చాలా సార్లు మనం చదివాం. బట్ 2 థింగ్స్ ఈరోజు మనం చూద్దాం. 2 విషయాలు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో శిష్యులు వచ్చి అడుగుతారు యేసుక్రీస్తుని, దేవా మరి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, నీ 2వ రాకడ ఎలా ఉండబోతుంది, ఏమైనా సూచనలు చెప్తావా అని అడిగినప్పుడు దేవుడు డేట్ అయితే చెప్పలేదు. దేవుడు పలానా డేట్ అని ఎవరికి చెప్పలేదు, ఎప్పుడు చెప్పలేదు. ఓన్లీ తండ్రికి మాత్రమే తెలుసు అని చెప్పాడు. కానీ సూచనలు అయితే మనకి ఇచ్చాడు, సైన్స్. అందులో 4వ వచనం, 3వ వచనం చివరి నుంచి చదువుతాను. నీ రాకడకును నీ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పమనగా యేసు వారితో ఇట్లనెను, ఎవడను మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి. డోంట్ గెట్ డిసీవ్డ్, డోంట్ లెట్ అదర్స్ డిసీవ్ యూ. నిన్ను ఎవరు మోసపరచకుండా చూచుకోండి. అదొకటి. 37వ వచనంలో, అదే అధ్యాయం 24వ అధ్యాయం 37వ వచనం, నోవాహు దినములు ఎలా ఉండునో మనుష్య కుమారుడిని రాకడియు అలాగే ఉండును. ఈ 2 మనం మర్చిపోకూడదు. మిగతావన్నీ కూడా మనకు తెలిసినవే. యుద్ధాలు వస్తాయి, యుద్ధ సమాచారం వింటాం, రాజ్యం మీద రాజ్యం వస్తుంది, ఒకరి పట్ల ఒకరికి ప్రేమ ఉండదు, ఒకరి పట్ల ఒకరు ద్వేషం ఎక్కువైపోతుంది, సొంత వారే బందీలుగా అప్పచెప్పబడతారు, లేకపోతే అధికారులకి అప్పగించేస్తారు. అంతం వరకు ఎవరైతే సహిస్తాడో వాడు మాత్రమే దేవుని సన్నిధిలో ఉంటాడు, దేవుని పరిపాలనలో వాళ్ళు కూడా భాగమే ఉంటారు. కానీ దీస్ ఆర్ ద 2 థింగ్స్ వి షుడ్ ఆల్వేస్ రిమెంబర్ ఇన్ లైఫ్. ఒకటేనంటే మోసపరచకుండా చూసుకోండి, మరొకటి నోవాహు దినములు ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి అన్నట్టు. నోవాహు దినాలు ఎలా ఉంటాయి ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా? నోవాహు దినములు ఎలా ఉండేవి? నోవాహు పడవ తయారు చేస్తా ఉంటాడు. దేవుడు చెప్తాడు, మీరు ఈ పడవ తయారు చేయు, నేను జల ప్రళయం నేను పంపిస్తాను, ఈ దేశాన్ని నాశనం చేసేస్తాను అని చెప్పి అందరికి చెప్పమంటాడు, సువార్త చెప్పమంటాడు, అందరికీ చెప్తాడు. నోవాహు అక్కడికి వచ్చిన వాళ్ళందరూ అడుగుతారు, ఎగతాళి చేస్తారు, ఏంటి పడవ తయారు చేస్తున్నాం, అసలు వర్షాలే లేవు, నువ్వేంటి జలం వచ్చేస్తుంది, ప్రళయం వచ్చేస్తుంది అంటున్నావు అని చెప్పి వాళ్ళందరూ అంటా ఉన్నప్పుడు ఎగతాళి చేసి జోకులు వేస్తా ఉంటారు. కానీ ఈయన మాత్రం నీతిమంతుడు కాబట్టి ఈయన ఏం చేస్తాడంటే పడవ అంతా తయారు చేస్తా ఉంటాడు. చాలా కాలం పడుతుంది, చాలా సంవత్సరాలు పడుతుంది ఆ పడవ తయారు చేస్తాడు. పడవ తయారు చేసిన తర్వాత ఆ పడవ తయారు ముగించేంత వరకు కూడా అందరికి చెప్తానే ఉంటాడు సువార్త చెప్తాడు. అందరికి తెలుస్తుంది, అందరూ వింటారు, కానీ ఎవరు పట్టించుకోరు. అందరూ కూడా వాళ్ళు తినుచు త్రాగుచు పిల్లలకి ఇవ్వబడుతూ ఎంతో ఎంజాయ్ చేస్తా ఉంటారు. అదే వచనము మనము హీబ్రూలకు రాసిన పత్రికలో కూడా చూడవచ్చు. హీబ్రూలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము నోవాహు గురించి మనకి తెలుసుకోవాలి, మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇప్పుడున్న రోజులు ఆ విధంగా ఉన్నాయి కాబట్టి దేవుడి కళ్ళతో మనం ఈ ప్రపంచాన్ని చూడాలి అంటే దేవుడు మనకిచ్చిన పుస్తకము, మనకిచ్చిన గొప్ప వరం ఈ బైబిల్. ఈ బైబిల్ ద్వారానే మనం దేవుడిని ఎతగలము. దేవుడు కళ్ళతో మనం ఈ లోకాన్ని చూడగలం. అలా చూడాలి అంటే మనం బైబిల్ చదవాలి. దేవుని ఆత్మతో మనం చదివినప్పుడు దేవుడు మనకు ఖచ్చితంగా మనకి చూపిస్తాడు. హీబ్రూలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం, విశ్వాసమును బట్టి నోవాహు ఆది వరకు చూడని సంగతుల గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాటను సిద్ధం చేసింది. ఎవరి కొరకంట? తన కొరకు, తన ఇంటి వారి కొరకు. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. నోవాహు మనము ఆది కాండం చదివినప్పుడు ఉంటుంది, అందరికీ చెప్తా ఉంటారు కానీ ఎవరు పట్టించుకోరు. కానీ చివరికి ఏమవుతుందంటే తనతో పాటు తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. దేవుడు చెప్తున్నాడు నోవాహు దినముల వలె ఉంటాయని. మనం దేశాన్ని రక్షించలేము, మనం ప్రపంచాన్ని మనం రక్షించుకోలేము.
కానీ నన్ను నేను రక్షించుకోగలను, నా కుటుంబాన్ని నేను రక్షించుకోగలను. ఇది మర్చిపోకూడదు. ఇప్పుడు నాలో పాపం పెట్టుకుని నేను తగ్గింపు స్వభావం లేకుండా నేను ప్రపంచం కోసం ప్రార్థన చేస్తే ఏమైనా ఉపయోగం ఉందంటారా? నా దేశం కోసం ప్రార్థన చేస్తే ఉపయోగం ఉందంటారా? యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా లేదా యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ద కంట్రీ వీ షుడ్ ప్రే యాజ్ ఎ రెస్పాన్సిబుల్ పర్సన్. మనం ప్రార్థన చేయాలి మన దేశం కోసం, మన రాష్ట్రం కోసం. కానీ ముఖ్యమైనది ఏంటి? ఆ నోవాహు నీతిమంతుడు కాబట్టి దేవుడు ఏం చేశాడు? అతనికి నీతిని బట్టి తన కుటుంబాన్ని రక్షణ ఇచ్చాడు. ఆ పడవలోకి తీసుకెళ్ళాడు, వాళ్ళ మాత్రం రక్షించబడ్డారు. మరి మిగతా వాళ్ళకి తెలియదంటే మిగతా వాళ్ళకి తెలుసు, వాళ్ళు లోబడలేదు, వాళ్ళు పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా సువార్త అందరికి వెళ్తుంది, కానీ అందరూ పట్టించుకోవడం లేదు, అందరూ వినడం లేదు, అందరూ లోబడడం లేదు. ఎవరైతే లోబడతారో, ఎవరైతే వింటారో, ఎవరైతే క్రియలో పెడతారో వారు మాత్రమే రక్షణ, వారికి మాత్రమే దేవుడు రక్షించుకుంటాడు. సో మై డియర్ ఫ్రెండ్స్, నోవాహు దినముల వల్లే ఉంటాయని చెప్పి చాలా క్లియర్ గా యేసుక్రీస్తు చెప్పాడు. నోవాహు దినం వల్లే ఉంటాయని. ఆ రోజు ఆ దినాల్లో ఎలా ఉండేవారు? ఎంటర్టైన్మెంట్. చాలా మంది బోర్ కొట్టేస్తా ఉంటది ఒక గంట సేపు అలా ఉంటే. మరి ఇప్పుడు ఏం చేస్తారో పాపం, కరోనా వస్తే ఇంట్లోనే ఉండాలి కదా, ఎంతసేపు ట్రిప్లు వేస్తా ఉంటారు, ట్రావెల్ చేస్తా ఉంటారు. ఒక స్థిరంగా ఒక రోజు ఇంట్లో ఉండలేదు. లైఫ్ బోర్ వేస్తా ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ కావాలి. ఎంతసేపు ఎంటర్టైన్మెంట్, ఎంతసేపు బయటికి తిరగడం, తినడం, త్రాగడం, పిల్లలకి ఇచ్చుకోవడం. అక్కడ ఉంటుంది మధ్యస్వార్తలోని ఆ సూచనలు, పిల్లలకి ఇవ్వబడటం, ఎంజాయ్ చేస్తా ఉంటారు లైఫ్ ని. అలాగే ఆఫీస్ వర్క్ లో లేదా జాబ్ చేసినప్పుడు, బిజినెస్ చేసినప్పుడు చాలా బిజీగా ఉంటారు. పొద్దున్న లేచి ఇంకా అదే పని. ఇంకా దేవుణ్ణి వెతకడం అంటారా, టైమే ఉండదు. మరి ఎలా దేవుని వెతుకుతాము? ఎప్పుడు తగ్గించుకుంటాము? ఎప్పుడు పాపం లేకుండా ఉంటాము? అది ఎప్పుడు మనకిచ్చిన ఆ పార్టీని, మనకిచ్చిన భాగాన్ని మనం ఎలా చేయగలము? ఎప్పుడు నిర్వర్తిస్తాము? సో దేవుడి కళ్ళతో మనము ప్రపంచాన్ని చూడాలి అంటే దేవుని వాక్యం చదువుకోవాలి. దేవుని వాక్యం చదివేస్తుంది. నోవాహు దినముల వల్లే ఈ చివరి దినములు ఉండబోతున్నాయి. చివరి దినములు నోవాహు దినముల వల్లే ఉంటాయి అని చెప్పి ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి అంటే, మనం అందరినీ రక్షించలేము. అందరినీ రక్షించడానికి దేవుడు ఒకటి సమర్థుడు. కానీ మనం తెలుసుకున్న సువార్త, మనం తెలుసుకున్న మంచి వార్త, దేవుని సువార్త ఇతరులకు చెప్పడము, పంచిపెట్టడం అంతవరకు ఓకే. కానీ మనం ఏం చేయాలి? మనం నిర్లక్ష్య పెట్టుకొని, మనల్ని పక్కన వేసుకొని, మనం ఆల్రెడీ సేవ్ అయిపోయాంలే, మనం రక్షించబడ్డాంలే అనుకుంటే పొరపాటు. అలా అయితే ఇటువంటి సమస్యలు ఎందుకు వస్తాయి? ప్రతి ఒక్క క్రైస్తవుడు తగ్గించుకొని, ప్రతి ఒక్క క్రైస్తవుడు ప్రార్థన చేసుకుంటూ, ప్రతి ఒక్క క్రైస్తవుడు దేవుని వెతుకుతూ, వాళ్ళలో పాపం లేకుండా ఉంటే అట్లా సమస్యలు ఎందుకు వస్తాయి? అవి అలా లేదు కాబట్టే కదా వచ్చే సమస్యలు, అంతేనా? నాతో ఉన్నారా మీరు? 2వ దినవృత్తాంతంలో 7వ అధ్యాయం 14వ వచనం ఉంది. ఏమని? ప్రార్థన చేసుకోండి, నన్ను వెతకండి, తగ్గించుకోండి, పాపం లేకుండా ఉండండి. ఎందుకు? అలా లేరు కాబట్టే. నిజంగా దేవుని పిల్లలు, దేవుని సేవకులు అలా ఉంటుంటే మన దేశానికి ఇటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? ఇలా ఉండలేదు కాబట్టి ఇటువంటి పరిస్థితి. అంచేత ప్రతి ఒక్క ఇండివిజువల్ క్రిస్టియన్ ఎదుటి వారి గురించి అవసరం లేదు. ఫస్ట్ మన గురించి చూద్దాం. మనం ఏ విధంగా ఉన్నాం, మనం ఏ విధంగా జీవిస్తున్నాం, అప్పుడు ఇతరుల గురించి మనము మాట్లాడవచ్చు. మన జీవితాన్ని పక్కన పెట్టేసి మనం ఇతరుల గురించి సువార్త చెప్పడం, ఇతరులకు వెళ్ళి చెప్పడం, మరి అక్కడ దేవుడు చెప్తుంది మన గురించి. ప్రతి ఒక్కరూ కూడా తగ్గించుకోవాలి, మనము దేవుడిని వెతకాలి. ఎంత ఎదుగుతాం మనకు తెలుసు. సమస్యలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు మాత్రమేనా దేవుడు వెతికేది? ఒక్కసారి మనకు ఆరోగ్యం వచ్చి మనం చాలా యాక్టివ్గా ఉండి మనం పరుగులెడితే చాలు, అసలు ఒక నిమిషం ఇంట్లో ఉండమే. ఆఫీస్ అని, లేకపోతే ఇంకొక పని అని చెప్పి ఈ లోకాశల్లో, లోక సంపాదనలో పడిపోయి తిరుగుతూ ఉంటాం. అగైన్ గాడ్ ఈస్ రిమెంబరింగ్ us. మరొకసారి మనకి గుర్తు చేస్తున్నాడు, మనం క్రైస్తవులం కాబట్టి మనము చేయాల్సిన పని అక్కడ చాలా స్పష్టంగా తెలియచేశాడు. దేవుణ్ణి మనము వెతకాలి. దేవుణ్ణి మనం వెతకాలంటే బైబిల్ చదవాలి. బైబిల్ మనం చదివినప్పుడు దేవుడు దృష్టితో మనము ఈ ప్రపంచాన్ని చూస్తాం. అప్పుడు ఏమవుతుందంటే మనలో విశ్వాసము పెరుగుతుంది. అవిశ్వాసులుగా లేకుండా, భయం లేకుండా, ఆందోళన లేకుండా చేసేస్తుంది. ఇప్పుడున్న కరోనా పరిస్థితులు బట్టి కొన్ని పాఠాలు మనం ఇప్పటికే నేర్చుకుని ఉండాలి.
కానీ కొంతమంది ఇంకా నేర్చుకోకుండా అలాగే ఉండిపోతున్నారు. అదేంటి అంటే నోవాహు దినాలు మనం చూసాం. ఓకే, ఇంకొకటి మనం మోసపోకుడి అని ఇంకొకటి చూసాం, ఇంకొక సూచన. దేవుడికి కావాల్సింది ప్రతి ఒక్క వ్యక్తి ఆయనతో కనెక్ట్ అవ్వాలని, అంతే కదా. ఫెలోషిప్ విత్ గాడ్, కనెక్ట్ విత్ గాడ్ డైరెక్ట్లీ, నో మీడియేటర్స్. దేవుడు ఒక్కడే, మధ్యవర్తి ఒక్కడే, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. మనం ఇంకా కూడా వారి మీద వీరి మీద ఆధారపడుతూనే ఉంటాం. ప్రార్థన చేయండి, నా కోసం ప్రార్థన చేయండి. ప్రార్థన అవసరత కోరుకోవడం తప్పలేదు, కానీ ఇంకా అదే ప్రైమరీగా, అదే మెయిన్ గా మనం చేసుకున్నట్లయితే ఎప్పుడు నేర్చుకుంటాం మన పాఠాలు? ఇప్పుడే దేవుడు మనకు నేర్పిస్తున్నాడు ఏంటంటే, మీరు ఎక్కడికి వెళ్ళిన అవసరం లేదు, మీరు మందిరాలకు వెళ్ళిన అవసరం లేదు. 2-3 ఎక్కడ నా నామంలో మీరు కూర్చొని మీరు ప్రార్థన చేస్తారు, అక్కడ నేను మీ మధ్యన ఉంటాను అన్నాడు. అవునా కాదా? దేవుడు చెప్పిన మాట అది. ఇఫ్ 2 people pray, 2 or more people pray, I'll be there అన్నాడు. నేను ఉంటాను అన్నాడు. నేను వింటాను, లేదా నేను వస్తానల్లా, He'll be there అన్నాడు. ఇప్పుడు మనం ఇంతమంది మనం కలిసి మనం ప్రార్థన చేసినప్పుడు, దేవుడి మాటలు వింటున్నప్పుడు, దేవుడి మాటలు పంచుకుంటున్నప్పుడు, దేవుడు మన మధ్యన ఉంటాడు. నేను ఏం మాట్లాడుతున్నాడు ఆయన చూస్తాడు. అండ్ మన దగ్గర మనతో ఉన్నాడు ఆయన. ఎక్కడికో పరిగెట్టిన అవసరం లేదు కదా. నా దగ్గరికే వస్తే నీకు జవాబులు ఇస్తాడా అని నేర్పిస్తా ఉన్నారు ఇప్పటి వరకు. ఇర్మియా గ్రంథము ఒకసారి చదివి మీకు చూపిస్తాను. ఇర్మియా ప్రవక్త 14వ అధ్యాయంలో ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు కూడా అటువంటి పరిస్థితులే మనం చూడవచ్చు. ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనం. యెహోవా నాతో ఇట్లనెను. ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయం 14వ వచనం. అందరూ బైబిల్ తీసి చూడాలని నాతో పాటు చదవండి. యెహోవా నాతో ఇట్లనెను, ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారితో మాట్లాడలేదు. వారు అసత్య దర్శనమును, శకునమును, మాయతంత్రమును, తమ హృదయమున పుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు. కావున నేను వారిని పంపకపోయినను, నా నామమును బట్టి ఖడ్గమైనను క్షామమైనను ఈ దేశంలోనికి రాదని చెప్పు అబద్ధ ప్రవచనములు ప్రకటించుచు ప్రవక్తలను గురించి యెహోవా ఇలాగా సెలవిస్తున్నాడు. ఆ ప్రవక్తలు ఖడ్గం వలనను క్షామం వలన లయమగుదురు. వారెవరితో అట్టి ప్రవచనములు చెప్పుదరో ఆ జనులు క్షామమునకును ఖడ్గమునకును పాలై యెరూషలేము వీధులలో పడవేయబడుతురు. అప్పుడున్న ప్రవక్తలు ఏం చేస్తున్నారంట? మీకు ఏమీ రాదు, మీకు ఎటువంటి వ్యాధులు రావు, ఎటువంటి ఏమీ రాదు, క్షేమము భద్రత మీకు ఉంటుంది, సమస్యలు ఏముండవు అని వాళ్ళు ప్రవచనాలు ప్రవచిస్తున్నారంట. వాళ్ళ సొంత ప్రవచనాలు. యుద్ధాలు రావు, ఖడ్గం మీ మీదకి రాదు అని ఆ లిస్ట్ అంతా మనం చూస్తే ఉంటుంది. దేవుడు ఏం చెప్తాడు తెలుసా వాళ్ళతో? నేను వారి ప్రార్థనకి జవాబు ఇవ్వను అంటున్నాడు. నేను ప్రార్థన చేస్తే కరోనా తగ్గిపోతుంది. ఎవరైనా సేవలు ఉన్నారా? ఎంతమంది క్యూ పెట్టేస్తారు కదా. ఇప్పుడు మా చర్చికి వచ్చి మా ఆయిల్ రాసుకోండి, తగ్గిపోతాయి. ఈ కర్చీఫ్ తీసుకోండి, ఈ కర్చీఫ్ మీద వేస్తే మొత్తం తగ్గిపోతాయి. మరి ఏమైపోయినాయి కర్చీఫ్లు? ఆయిల్ బాటిల్స్ స్టోర్ రూమ్ లో స్టోర్ చేసినట్టున్నారు ఇప్పుడు కదా. మై డియర్ ఫ్రెండ్స్, 15 సంవత్సరాల క్రితం వరకు కూడా ఒక సేవకుడు నాకు ప్రార్థన చేయాలని, లేదా ఒక పాస్టర్ దగ్గరికి వెళ్తేనే దేవుడు వింటాడని, లేకపోతే చర్చిలో ప్రార్థన చేస్తేనే దేవుడు ఆలకిస్తాడని, సేవకులు లేకపోతే ప్రార్థన సంబంధికులు వచ్చి వాళ్ళు ప్రార్థన చేస్తేనే నా ప్రార్థన వింటారని అపోహలో ఉండేవాడిని. కానీ 2 సంవత్సరాల క్రితం, అంటే 2 సంవత్సరాల తర్వాత నుంచి నాకు అర్థమైంది ఏంటి అంటే, ప్రతి ఒక్కరూ కూడా ఈ మధ్యవర్తులు, సేవకులు కావచ్చు, ఆత్మీయులు కావచ్చు, వాళ్ళు ఏంటి అంటే మనకు మధ్యవర్తులుగా ఉండడానికి వీలు లేనే లేదు అంటుంది వాక్యం. ఎవ్రీవన్ షుడ్ కనెక్ట్ టు గాడ్ డైరెక్ట్లీ. మనం ఎక్కడుంటే అక్కడ 2 సంవత్సరాల నుంచి ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే మనం ప్రార్థన చేసుకుంటున్నాం, ఇంట్లో ఉండే వాక్యం వింటున్నాం.
దేవుడు మన ప్రార్థనలకు జవాబు ఇవ్వడం లేదా? చెప్పాలి మీరే. ఎన్ని సమస్యలు ఇబ్బందులు మన కుటుంబాల్లో రాలేదు, ఎంతమంది దేని గురించి ప్రార్థన చేసుకోలేదు, బట్ అన్నిటికీ దేవుడు జవాబు ఇస్తాడు కదా. మందిరంకి వెళ్తేనే దేవుడు జవాబు ఇస్తాడు. దట్ ఈస్ ఓల్డ్ టెస్ట్మెంట్. కొత్త నిబంధనలు దేవుడు చెప్తున్నాడు, 2-3 ఎక్కడ నా నామములు కూడుకొని ఉంటారు అక్కడ నేను ఉంటాను అన్నాడు. మధ్యవర్తి ప్రభు యేసుక్రీస్తు మాత్రమే. అతగే పరలోక ప్రార్థన మనకు నేర్పించాడు. పరలోకమందున నా తండ్రి అని మనం ప్రార్థన చేస్తే ఎవరు ఏమంటాము? ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అంటాం. యేసు నామములో నా ప్రార్థన ఆలకించు దేవా అంటాం. మధ్యవర్తి అక్కడ ఎవరు? తండ్రికి నాకు మనకి మధ్యవర్తి ప్రభు యేసుక్రీస్తు మాత్రమే. మనుషుల్ని ఎవరు కూడా మనం మధ్యవర్తులుగా పెట్టుకోవడం వీలు లేనే లేదు. ఆ రోజుల్లో 5,000 మంది పైనే యేసుక్రీస్తు సువార్త విన్నారు. చాలా మంది వచ్చి స్వస్థతలు పొందుకున్నారు, చాలా మంది వచ్చి బ్లెస్సింగ్స్ పొందుకున్నారు, ఆశీర్వాదాలు పొందుకున్నారు. వాళ్ళకి కావాల్సిన అన్ని కూడా పొందుకొని తిరిగి వెళ్ళిపోయారు. తర్వాత చూస్తే 5,000 మంది ఎక్కడ కనబడలా. తర్వాత యేసుక్రీస్తు వెనక్కి చూసినప్పుడు 12 మంది శిష్యులు ఉన్నారు పాపం అక్కడ. మిగతా వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. వాళ్ళందరూ కూడా ప్రభు యేసుక్రీస్తుని ఆయన ఆశీర్వాదాలని దీవెనలు వాడుకొని వెళ్ళిపోయారు. 12 మంది మాత్రమే మిగిలిపోయారు. తర్వాత యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత 500 మందికి దేవుడు కనబడ్డాడు. ఆయన ఆరోహణం అయిపోయాడు, రిజరెక్షన్ అయిపోయాడు. 500 మంది అక్కడ ఉన్న చుట్టూ ఉన్న వాళ్ళు చూశారు. 500 people saw Jesus directly going to heaven. కానీ తర్వాత 500 మంది కూడా కనబడలా. 120 మంది మాత్రమే మేడగదిలో ఉండి పరిశుద్ధాత్మ దేవుడి కోసం వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. అంటే ఏంటి? దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. చాలా మంది సువార్త వింటారు, చాలా మంది అద్భుతాలు చవి చూస్తారు, అనుభవిస్తారు, బ్లెస్సింగ్స్ పొందుకుంటారు. కానీ వాళ్ళు తర్వాత వాళ్ళు పని అయిపోయిన తర్వాత వాళ్ళు ఉండరు. 500 మంది కూడా లేరు, 120 మందే ఉన్నారు. దేవుడు రాకడ వచ్చినప్పుడు, ఎంతబడి సంఘం వచ్చినప్పుడు కొద్ది మందే ఉంటారు. ఇప్పుడు మనం మాట్లాడుతున్న మాటలు, నేను పంచుకుంటున్న మాటలు కొద్ది మంది మాత్రమే అర్థమవుతుంది, అందరికీ అర్థం కాదు. ఆ కొద్ది మందే దేవుడు ఏర్పరచుకున్న జనాంగం. ఎవరైతే సిద్ధపడి ఉంటారో, ఎవరైతే రెడీగా ఉంటారో, నిజమే సంఘంలో మోసం జరుగుతుంది, సేవకులు మోసం చేస్తున్నారు, క్రైస్తవులు మోసపోతున్నారు. రానున్న దినాలు, చివరి దినాలు నోవాహు దినాల వల్లే ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం ఆ దినాల్ని. ఎక్కువగా సెక్స్ గురించి ఎక్కువగా ఉండేది ఆ రోజుల్లో. హోమోసెక్షువాలిటీ ఉండేది. లోతు ఉన్న టైంలో, లేదా నోవాహు ఉన్న టైంలో కూడా సెక్స్ గురించి ఎక్కువగా మగవారితో ఆడవారితో హోమోసెక్షువాలిటీ ఉండేది. ఈ రోజుల్లో లేదా అది? సేమ్ డేస్ సెక్స్, విపరీతమైన సెక్స్ గురించి యూట్యూబ్ ఓపెన్ చేస్తే, ఆన్లైన్ చూస్తే, సినిమాలు చూసినట్లయితే, తెలుగు మూవీస్ అయినా, హిందీ మూవీస్ అయినా, ఇంగ్లీష్ మూవీస్ అయినా, ఏ మూవీ అయినా చూడండి, దారుణంగా సెక్స్ కంటెంటెడ్ మూవీస్, అడల్టరేటెడ్ మూవీస్. సెక్స్ విపరీతం అయిపోయింది. నోవాహు డేస్, లోతు ఉన్న రోజుల్లో మీకు ఎవరు వచ్చారు మీ ఇంటికి అంటే, 3 పురుషులు వచ్చారు అంటే, మేము వారితో సెక్స్ చేయడానికి వెళ్తాము అన్నారు. అంటే ఏంటి అర్థము? మగవారు దగ్గరికి వెళ్తున్నారు. అంత విపరీతంగా అయిపోయింది. ఇప్పుడు చాలా మంది ఈ విషయాల గురించి పబ్లిక్ గా మాట్లాడేస్తున్నారు. వార్తల్లో, న్యూస్ ఛానల్స్ లో, ఫోన్స్ లో, మీడియంస్ లో పబ్లిక్ గా మాట్లాడుకుంటున్నారు. అంటే ఏంటి అర్థము? సేమ్ డేస్ వీఆర్ సీయింగ్ నౌ. అదే రోజులు మనం చూస్తున్నాం. మరి అదే రోజులు మనం చూస్తున్నప్పుడు మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, చివరి దినాలు, లాస్ట్ డేస్ ఏమవుతున్నాయి? మనం దగ్గరలో ఉన్నాము అని. మనం ఏం చేయాలంటే, మనకు మనము తగ్గించుకోవాలి, మనకు మనము ప్రార్థన చేసుకోవాలి, మనకి మనము దేవుణ్ణి వెతకాలి. ఇండివిజువల్ గా మనం చేయాల్సిన పని. అప్పుడు దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని ఆయన రక్షించుకుంటాడు. ఆ పని మనం చెయ్యాలి. అంతేగాని సంఘములో మోసము లేదా క్రైస్తవుల మోసం, నేను చెప్పేసి ముగించేస్తాను. సంఘములో మోసము ఎలా ఉంది అంటే, ఇన్ని దారుణమైన పరిస్థితులు వచ్చినా కూడా బ్లెస్సింగ్స్ గురించే ప్రార్థన చేస్తున్నారు వీళ్ళు. మిమ్మల్ని దేవుడు జీవిస్తాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మంచి భవిష్యత్తు ఇస్తాడు అని ప్రార్థన చేస్తారు. పాప వచ్చేవారు వాళ్ళు ఎక్కడ ఉంటున్నారో, ఏ హాస్పిటల్ ఉంటున్నారో ఎవరికి తెలియదు. కానీ వీళ్ళు ప్రార్థన చేసేది ఏంటంటే, మీకు క్షేమం ఉంటుంది, భద్రం ఉంటుంది, భద్రత ఇస్తాడు దేవుడు. మీకు మీ ఇంటికి
అసలు ఏమీ రాదు. మీ ఇంటి చుట్టూ దేవుడు కాపుదలను ఇస్తాడు. దేవుడు మీ ఇంటి చుట్టూ కంచె వేస్తాడు. మీకు క్షేమము, భద్రత ప్రార్థన చేస్తూనే ఉంటారు. అలాంటి ప్రార్థన చేసిన వాళ్ళ దగ్గరికి మనల్ని కూడా వెళ్తా ఉంటారు. కానీ రేపు ఏమవుతుందో మనకు తెలియదు. మనం చూస్తున్నాం అప్పుడు మన కళ్ళ ఎదురుగా ఏ విధంగా జరుగుతుందో. సో మై డియర్ ఫ్రెండ్స్, బ్లెస్సింగ్స్, హీలింగ్స్ తో పాటు దేవుడు నాశనాన్ని గురించి కూడా బైబిల్లో లిఖించాడు. ఎంతసేపు బ్లెస్సింగ్స్, హీలింగ్స్ మాత్రం మనం బేస్ అయితే మన క్రైస్తవ జీవితంలో ముందుకు వెళ్ళలేము. కొత్తగా దేవుని నమ్ముకున్న వాళ్ళు, లేకపోతే నాన్ క్రిస్టియన్స్ ఎవరైనా మందిరంకి వచ్చినప్పుడు దేవుడి గురించి తెలియనప్పుడు వాళ్ళు నిజంగానే వాళ్ళు బ్లెస్సింగ్స్ కోసమో, లేకపోతే వాళ్ళు ఉన్న రోగాన్ని తగ్గిపోవడం కోసం ప్రార్థన చేయించుకోవడానికి వస్తారు, ప్రార్థన చేయించుకుంటారు, వెళ్ళిపోతారు. వాళ్ళకి జాబ్ వచ్చేసినా వెళ్ళిపోతారు. మనం చూసాం చాలా మందిని. జాబ్ కోసం ప్రార్థన చేయమన్నారు, జాబ్ పొందుకున్నాక వెళ్ళిపోయారు. అనారోగ్యం ఉన్నప్పుడు ప్రార్థన చేయమన్నారు, ప్రార్థన చేసి అనారోగ్యం స్వస్థపరచబట్ట వెళ్ళిపోయారు. గర్భఫలం కోసం ప్రార్థన చేయమన్నారు, గర్భఫలం వచ్చినా వెళ్ళిపోయారు. వాళ్ళందరూ నాన్ క్రిస్టియన్, దేవుని పట్ల భయము, భక్తి లేనివారు. మరి క్రైస్తవులుగా మనం కూడా ఎంతసేపు ఆ బ్లెస్సింగ్స్ గాస్పుల్, హీలింగ్స్ గాస్పుల్లో అదే వినుకుంటా, వాళ్ళు చెప్పిందే మనం వింటా ఉంటే, మరి దేవుడు ఇక్కడ నాశనం గురించి కూడా మాట్లాడాడు కదా. మరి ఆ వచనాలు మనం ఎప్పుడు తెలుసుకుంటాం? అది తెలుసుకోవాలంటే మన బైబిల్, దేవుడు ఇచ్చిన బైబిల్ మనం ఖచ్చితంగా చదవాలి. అక్కడ నాశనం కూడా ఉంటుందని. ఈ సృష్టి దేవుడి మాట ద్వారా సృష్టించబడింది, అవునా? ఈ యూనివర్స్, హౌ దిస్ యూనివర్స్ ఇస్ ఫార్మ్, దేవుడు ఒక్క మాటతో ఈ సృష్టిని సృష్టించాడు. అదే మాటతో ఈ సృష్టిని కూడా నాశనం చేసేస్తాడు. ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఇట్ ఈస్ దేర్ ఇన్ ద బైబిల్. సో మనం ఏం చేయాలి అంటే, అది జరుగుతుందా, ఇది జరిగిపోతుందా, ఇలా ఉందా, అది జరుగుతుందా, ఆ సూచన ఏంటి, ఈ సూచన ఏంటి అని తెలుసుకోవడం మాత్రమే కాదు, కానీ తెలుసుకొని అలా ఉండిపోవడం కాదు. కొంతమందికి అదొకటి. అప్పుడేమవుతుంది, 1000 పరిపాలన ఎలా జరుగుతుంది, 1000 పరిపాలన మనం ఉంటామా, 1000 పరిపాలన ఎప్పుడు వస్తుంది, ఇవి కాదు మనం తెలుసుకోవాల్సింది. మనం చేయాల్సిన పని ఏంటి అంటే, వీ షుడ్ గెట్ రెడీ. మనం సిద్ధంగా ఉండాలి. దేవుడు రాకడ సమీపంగా ఉంది, చుట్టూ ఉన్న పరిస్థితులు అలాగే ఉన్నాయి, సూచనలు అలాగే సూచిస్తున్నాయి. మనం చేయాల్సిన పని అంటే మనం రెడీగా ఉండాలి, మన కుటుంబాన్ని రెడీ చేయాలి, మన పిల్లల్ని కూడా రెడీ చేసుకోవాలి. మనం మాత్రం బైబిల్ చదివేసుకుంటే సరిపోదు. మన పిల్లలకు కూడా మనం బైబిల్ నేర్పించాలి. వాళ్ళు కూడా తగ్గింపు అనేది మనం చిన్నప్పటి నుంచి నేర్పించాలి. వారికి కూడా దేవుణ్ణి వెతకడం అనేది చిన్నప్పటి నుంచి నేర్పించాలి. వారికి కూడా బైబిల్ వచనాలు నేర్పించాలి. ఆ వచనాలని నేర్పించడం మాత్రమే కాదు, ఆ వచనాలకు అర్థం కూడా మనం చెప్పాలి. పాపం మనలో మాత్రమే కాదు, పిల్లల్లో చిన్నప్పటి నుంచి స్వాభావికంగా, న్యాచురల్ గా వాళ్ళు పాపం చేయాలని ఆశపడతా ఉంటారు, ఎదురు తిరగడానికి ఆశపడతారు. అదే స్వాభావికంగా వచ్చేది. మరి ఇలా ఉన్నప్పుడు వారికి చిన్నప్పటి నుంచి మనం వాళ్ళని కేర్ తీసుకోవాలి. చిన్నప్పటి నుంచే వాళ్ళు సరిచేస్తూ ఉండాలి. ఒకవేళ మనం అలా చేయలేకపోతే మన చేతులతో మనమే వారిని నరకానికి పంపించేస్తున్నట్టు. డోంట్ ఫర్గెట్ దిస్ మై డియర్ ఫ్రెండ్స్. అందుకే వచనాలు మనం బైబిల్ వర్సెస్ పెట్టాం. నేను మాత్రమే కాదు, నా భార్య మారాలి, నా పిల్లలు మారాలి, నా తల్లి నా తండ్రి కూడా మారాలి, నా కుటుంబం అంతా మారాలి అని చెప్పి పరిచర్య మొదలు పెట్టినప్పుడు, నాతో పాటు నేను వాక్యం నేర్చుకున్న నా పిల్లలు కూడా నేర్చుకోవాలని చెప్పి నా కుమారుడికి నేను వచనాలు నేర్పించేవాడు. అలా నేర్పిస్తూ ఉన్నప్పుడు కనీసం వాళ్ళు వాక్యం నేర్చుకున్నప్పుడు ఎంతో కొంత పెద్దయినప్పుడు ఆ వచనాలు వాళ్ళు గుర్తుంటాయి. వాళ్ళు పాపంలో పడిపోయినప్పుడు మనం చూడలేం కదా. వాళ్ళు స్కూల్లో ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటారు, బయట వెళ్తున్నప్పుడు ఏ విధంగా ఉంటారు, మనం 24 గంటలు మనం వాచ్ చేయలేము వాళ్ళు. సో మనం చేయాల్సిన బాధ్యత ఏంటంటే, వాళ్ళు వచనాలు నేర్పించినప్పుడు, ఆ వచనాలు పెద్దయినప్పుడు బయట తిరుగుతున్నప్పుడు ఆ వచనాలు వాళ్ళు గుర్తొచ్చినప్పుడు, ఇది తప్పు కదా, ఇది పాపం కదా అని దేవుడు వారికి తెలియజేస్తాడు. అలా చేయాలని చెప్పి నా కుమారుడు నేర్పించి, తర్వాత ఏం చేసామంటే, ఇలా ఫెలోషిప్ స్టార్ట్ చేసినప్పుడు అందరు పిల్లలు కూడా అలా నేర్చుకోవాలని చెప్పి మనం రూల్ పెట్టాం. అదే కూడా మనం చేస్తున్నాం. సండే స్కూల్ పెట్టాం. ఎందుకు అంటే, మనం వాక్యం వింటున్నాము, వాక్యము నేర్చుకుంటున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, మరి పిల్లలకి ఎలాగా అని చెప్పి వారు కూడా కనీసం వారానికి ఒక వాక్యం నేర్చుకోవాలని చెప్పి మనం ఏం చేసాము, వాక్యం నేర్పిస్తున్నాం. వాక్యం నేర్పిస్తే విడిచిపెట్టేద్దామా? నో మై డియర్ ఫ్రెండ్స్. మనం ఆ వాక్యము వాళ్ళు కంఠస్థ పెట్టినప్పుడు ఆ వాక్యానికి అర్థం కూడా మనం చెప్పాలి. అలా అర్థం చెప్పాలనే ఉద్దేశంతో పోయిన వారం స్టార్ట్ చేసిందంటే మనం కూడా నేర్చుకోవాలని. ఎందుకంటే వాళ్ళు నేర్పించేస్తున్నారు, వాళ్ళు నేర్చుకోకపోతే కొడుతున్నాము, తిడుతున్నాము.
వాళ్ళు ఏదో ఒకటి నేర్పించేస్తున్నాం. కానీ మనం ఏంటంటే వాక్యం కంటే పెద్దవాళ్ళు అయిపోయాం మనం కదా. మనకు అవసరం లేదు వాక్యం, పిల్లలు నేర్పితే సరిపోతుంది. అంచేత మనం కూడా నేర్చుకోవాలి. ఫస్ట్ వీ షుడ్ లెర్న్ అండ్ షో దెమ్. మనం నేర్పించి చూపించాలి వాళ్ళకి. అబ్బాయిలు నేర్పించేస్తున్నారు, వీళ్ళు నేర్చుకోరు అనరా వాళ్ళు అనుకుంటారు మనసులో, బయటకంటే పడబోయేమో. సో అంచేత మనం కూడా వాక్యం నేర్చుకుందాం. ప్రతి వారం పిల్లల్లాగే దేవుని పిల్లలుగా మనం కూడా ప్రతి వారము ఒక వాక్యం మనం నేర్చుకుని మనము అది గుర్తు పెట్టుకుందాం. ఎందుకు అంటే మన రానున్న దినాల్లో మనకు కావలసిన వచనాలు మనం గుర్తు పెట్టుకున్నప్పుడు, ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు, ఇటువంటి తెగుళ్ళు వచ్చినప్పుడు, వైరస్ వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఆ వాక్యం మనకు గుర్తొస్తుంది. ఆ వాక్యం మనకు గుర్తొస్తే ఏమవుతుందంటే మనకు విశ్వాసము పెరుగుతుంది. సో ఈ వాక్యం మనం గుర్తుపెట్టుకుందాం. ఈ వారము 2 దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14వ వచనము. రెండో దినవృత్తాంతంలో 7వ అధ్యాయము 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనుల, మనమే తమ్ము తాము ఏం చేయాలి? మనము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశమును నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ వచనం మనం నేర్చుకుందాం. ఈ వారం అంతా కూడా దీన్ని జ్ఞాపకం పెట్టుకుందాం. మనం తగ్గించుకోవాలి. 4 మాటలు దేవుడు అక్కడ స్ట్రెస్ చేశాడు. మనం తగ్గించుకోవాలి. ప్రార్థన మాత్రమే కాదు, ఓన్లీ ప్రార్థన చేస్తే సరిపోదు. 4 మాటలు చెప్పాడు. తగ్గించుకోవాలి, ప్రార్థన చేయాలి, చెడు మార్గం నుంచి బయటకు రావాలి, అంటే పాపం లేకుండా చూసుకోవాలి. అలాగే దేవుణ్ణి వెతకాలి. దేవుణ్ణి వెతకాలి అంటే దేవుని వాక్యం చదవాలి, దేవుని వాక్యం వినాలి. వినడం వల్ల విశ్వాసం పెరుగుతుంది. అప్పుడు దేవుని వాక్యం విన్నప్పుడు, దేవుని వాక్యం చదివినప్పుడు ఏమవుతుందంటే చుట్టూ ఏం జరిగినా కూడా మనం దేవుని కళ్ళతోనే ఈ ప్రపంచాన్ని మనం చూడగలం. మన ఆఫీసులో కావచ్చు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కావచ్చు, బంధువుల్లో కావచ్చు, భయము ఆందోళన వచ్చేస్తా ఉంటది. ఏమైపోతుందిరా, ఏమైపోతుంది, ఏం చేయాలి, ఇప్పుడు ఎలా మనం ఎదుర్కోవాలి, ఏమైపోతాం మనం, నెక్స్ట్ మంత్ 3rd వేవ్ స్టార్ట్ అవుతుంది, ఏంటి మన పరిస్థితి అని చెప్పి వాళ్ళు మన దగ్గరకు వచ్చి అడిగినప్పుడు, లేకపోతే వాళ్ళు భయంలో ఉన్నప్పుడు మనం వాళ్ళకి చెప్పగలగాలి. మనం కూడా అదే సిచ్యువేషన్ లో ఉండి, మనం ఏదో ఒడ్డు మీద ఉండి కాదు, మనం కూడా కరోనా ఎఫెక్ట్ అయ్యి, మనం కూడా కరోనా ఎఫెక్ట్ అయితే ఉన్నప్పుడు వారికి సేవ చేస్తూ, మనము వీక్ గా ఉండి, సమస్యలుండి, ఆర్థిక ఇబ్బందులుండి, జాబ్ లో సమస్యలుండి, ఫ్యామిలీలో సమస్యలుండి, ఇవన్నీ సమస్యల్లో ఉండి కూడా దేవుని వాక్యం చెప్తాం చూసారా, అక్కడ ఉంటది నిజమైన ఎక్సైట్మెంట్. చాలా సార్లు అది దేవుడు చూసేది. అన్ని బాగున్నప్పుడు, అంతా బాగున్నప్పుడు ఎవరైనా చెప్తారు వాక్యం. బాగోలేనప్పుడు, బలహీనంగా ఉన్నప్పుడు, మంచం మీద కూర్చున్నప్పుడు, లేవలేని స్థితిలో దేవుని వాక్యం విన్నప్పుడు, దేవుని వాక్యం ఇతరులు చెప్తున్నప్పుడు అది దేవుడికి కావాలి. అలా విధంగా మనము దేవుణ్ణి, మా నామాన్ని మహిమపరిచినప్పుడు దేవుడు మనల్ని గణపరుస్తాడు. నన్ను గణపరిచి వారిని ఏం అన్నాడు దేవుడు? మిమ్మల్ని గణపరుస్తామని అన్నాడు. ఈ రోజు మనము చివరిగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగించేస్తాను. ఈ రోజు దేవుడి నామం ఎక్కడ గణపరచబడడం లేదు. నిజం చెప్పండి, ఎక్కడ గణపరచబడుతుంది? ఎవరి ఆర్గనైజేషన్ వాళ్ళది, ఎవరి సంస్థ వాళ్ళది. నా దగ్గర రండి, నా ఆర్గనైజేషన్ రండి, నా చర్చికి రండి, మీకు దేవుడు సమాధానం ఇస్తాడు. దేవుడి దగ్గరికి వెళ్ళని ఎవరు అట్లా. నువ్వు ఎక్కడున్నావు, రాలేకపోతున్నావా, నువ్వు రాకపోయినా పర్వాలేదు, ప్రార్థన చేసుకో, తగ్గించుకో, నీలో పాపం లేకుండా చేసుకో, దేవుణ్ణి వెతుకు, దేవునికి సమాధానం ఇస్తాను ఎవరు చెప్పడంలా. నా మందిరం రండి, నాతో ప్రార్థన చేయించుకోండి, అప్పుడే మీకు స్వస్థత జరుగుతుందంట. సాక్ష్యాలు చెప్పమంటే ఏమని చెప్తున్నారంటే, అయ్యగారు ప్రార్థన చేస్తే స్వస్థత జరిగింది, అయ్యగారు ప్రార్థన చేస్తే జాబ్ వచ్చింది, అయ్యగారు ప్రార్థన చేస్తే గర్భఫలం వచ్చింది. దేవుడు ఏమైపోయాడు? వాళ్ళకి జవాబు ఇచ్చింది ఎవరికి? అయ్యగారా దేవుడా? దేవుడు కదా గర్భఫలం ఇచ్చింది, దేవుడు కదా స్వస్థనిచ్చింది, దేవుడు కదా మనకు జాబ్నిచ్చింది. కొంతమంది ఎలా తయారైపోయారంటే, దేవుడు వచ్చి రండి పరలోకన్నా కూడా రారు, మా అయ్యగారిని అడిగొస్తారు అంటారు. ఆ విధంగా తయారైపోయారు మన వాళ్ళు. మా అయ్యగారు ఏం చెప్తారో, ఉంటుందేమా మా అయ్యగారు ఏం చెప్తారో,
మా అయ్యగారితో పాటు BMW కార్లో వస్తాను కొంతమంది, ఫ్లైట్ లో వస్తాను కొంతమంది. ఎవరు పరిచర్య వాళ్ళది, ఎవరు గ్రోత్ వాళ్ళది. దేవుడి మీద ఆధారపడాలి. దేవుడి మీద ఆధారపడాలని గాడ్ ఫెలోషిప్ పెట్టింది. ఫెలోషిప్ విత్ గాడ్ 2 సంవత్సరాల క్రితం పెట్టింది, ఇప్పుడు కాదు. కరోనా అప్పుడు వచ్చింది, మనకు తెలియదు కరోనా వస్తుందని. కానీ అప్పుడే దేవుడు మనకు చూపించాడు, వి నీడ్ టు కనెక్ట్ టు గాడ్ అండ్ నో మీడియేటర్స్. ఎంత గొప్ప ప్రవక్తలైనా కూడా, ప్రపంచంలో గొప్ప ప్రవక్త ఉన్నాడు, చాలా మందిని మోసం చేశాడు. ఐ డోంట్ వాంట్ టు నేమ్ హిస్ నేమ్, అతని పేరు నేను చెప్పాలనుకోలేదు, కానీ మీ అందరికి చాలా మంది తెలిసే ఉంటుంది. ఇలా సూట్ ఇలా ఇప్పితే చాలా మంది పడిపోతా ఉండేవారు. చాలా మంది స్వస్థతలు చాలా జరిగి, క్యాన్సర్లు కూడా తగ్గిపోతా ఉండేవి. కానీ అతను అన్నాడు ఒక రోజు యూట్యూబ్ లో, ఆన్లైన్ లోకి వచ్చి, దేవుడు నిజంగా నన్ను గద్దించాడు, చాలా సంవత్సరాలు పరిచయం చేశాడు, నేను మోసం చేశాను, క్రైస్తవులను మోసం చేశాను. ఐ డిడ్ బిజినెస్ విత్ జీసస్. యేసు పేరు చెప్పి నేను బిజినెస్ చేశాను. సో నేను పశ్చాత్తాపడుతున్నానని చెప్పి అతను ఆన్లైన్ లో ఒప్పుకున్నాడు. అతను ఒప్పుకున్నప్పుడు చాలా మంది అక్కడ కోప్పడిపోయారు, మిగతా సేవకులు అందరూ కూడా. ఎందుకు కోప్పడిపోయారంటే, బాబు నువ్వు తెలుసుకున్నావు, అందరూ అలా, మనందరూ కూడా అలా అనుకుంటారు కదా, మా బిజినెస్ పడిపోతాయి కదా. నౌ క్రిస్టియానిటీ ఇస్ ఎ బిజినెస్ నౌ. ఏ విధంగా ఉంది అంటే, ఆ బిజినెస్ అన్ని ఇప్పుడు ఏమైపోయినాయి, అందరూ ఇంట్లోనే ఉండాలి. దేవుడు మనం నేర్పించే పాఠం ఇంకోటి ఏంటంటే, ఇవన్నీ కూడా లేకుండా మనం ఇంట్లోనే ఉంటే దేవుడు కనెక్ట్ అవ్వడానికి, మనము బ్లెస్సింగ్స్ ని ఎలా మనం దృష్టి పెడతామో, పాజిటివ్ గా ఈ పాజిటివ్ థింగ్స్ ఎలా దృష్టి పెడతామో, నెగిటివ్ థింగ్స్ కూడా మనము, కీడు కూడా మనం ఎంచాలి. రాబోయే విపత్తు నుంచి, లేకపోతే రాబోయే నాశనం నుంచి కూడా మనం దృష్టి పెట్టాలి. ఎప్పుడు పాజిటివ్ థింకింగ్ అంటారు. మరి వీళ్ళందరూ ఏమైపోయారు? పాజిటివ్ గా ఉండాలి మనం. మరి నాశనం వస్తే ఏం చేస్తారు? ఈ పాజిటివ్ థింకింగ్ వాళ్ళకి నరకం ఉంటుందో లేదు తెలియదు. మరి మనమే సెల్ఫ్ రైటియస్ గా అయిపోకూడదు, స్వనీతి పరులుగా మనం అయిపోకూడదు. మనం ప్రతి ఒక్కరు కూడా తగ్గించుకోవాలి, దేవుని వెతకాలి, దేవుణ్ణి కళ్ళతో మనం ఈ ప్రపంచాన్ని చూడగలిగితే మనం విశ్వాసం కలిగి ఉంటాం. సో ఇవన్నీ కూడా ఎంతవరకు మీరు గుర్తుపెట్టుకుంటారో నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మనకి మధ్యవర్తి దేవుడు యేసు ఒక్కడే. మనం ఎక్కడుంటే అక్కడ దేవుడు మన ప్రార్థన వింటాడు. ఎక్కడికో పెద్ద సంఘానికి వెళ్ళనవసరం లేదు, ఎక్కడొక మందిరంకి వెళ్ళనవసరం లేదు. మనం వీలైతే వెళ్తాం, వీలు కాకపోతే ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఇంట్లోనే కూర్చుంటాము. ఇంట్లో కూర్చొని 2-3 మన కుటుంబం అంతా కలిసి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా వింటాను అన్నాడు. వినడమే కాదు, అక్కడ మీ మధ్యలో ఉంటాను అన్నాడు. ఆ విధంగానే మన జీవితంలో ఎన్నో సమస్యలకు జవాబులు పొందుకున్నాం. రానున్న దినాల్లో కూడా మనం జవాబులు పొందుకుంటాం, అందులో నో డౌట్ అబౌట్ ఇట్. సో బట్ ఎవరైనా ఆ విధంగా ఉంటే సరిచేయండి, గద్దించండి. మనం ఎవరి మీద ఆధారపడడానికి వీల్లేదు, వాళ్ళందరూ కూడా దోచేసే వాళ్ళే. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు, మీరు ఏం విత్తుతారో అదే కోస్తారు అన్నాడు దేవుడు. మోసపోతూ ఉంటే దేవుడు విడిచిపెట్టేస్తాడు. అందుకే 2 తెస్సలోనికీ పత్రికలో ఉంటుంది, మోసపూర్చు ఆత్మను నేనే పంపిస్తున్నాను అంటాడు. ఎంతమంది చెప్పినా వినకపోతే దేవుడు విడిచిపెట్టేస్తాడు. మోసపోండి, వెళ్ళండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, బ్లెస్సింగ్స్ కోసం ప్రార్థన చేయించుకోండి, ఆరోగ్యం కోసం ప్రార్థన చేయించుకోండి అని వదిలిపెట్టేస్తాడు. ఒక పక్క నాశనం దగ్గరికి వస్తా ఉంటుంది, దేవుని దినాల దగ్గరికి వస్తా ఉంటాయి, దేవుడు రాకడ దగ్గరికి వస్తా ఉంటుంది. మనం ఇంకా ఆశ్రయాల కోసం, దేవుని కోసం ప్రార్థన చేసుకుంటా ఉంటాము. మనము ఎత్తుబడి గుంపులో ఉంటామో లేదు ప్రశ్నగా మారిపోతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, బైబిల్ చదువుదాము, దేవుని వెతుకుదాము, తగ్గించుకుందాం, ప్రార్థన చేద్దాము, మన హృదయంలో పాపం లేకుండా చూసుకుందాం.